పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 ప్రభువా, ప్రేమగల మా నాయన, జీవంగల మా ప్రభువా, నీకు స్తుతి వందనాలు తండ్రి. గొప్ప దేవుడా నీకు స్తోత్రం వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా నీకు స్తోత్రం వందనాలు తండ్రి. గడిచిన కాలం అంతా ప్రభువా నీ కృపలో భద్రపరిచిన ఆయన అయా, నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం వందనాలు తండ్రి. అయ్యా నాయన, మరి మా బ్రతుకు దినములో ప్రభా, మా వైవాహిక జీవితంలో ప్రభా మరి యొక్క సంవత్సరాన్ని ఇచ్చినందుకు నాయన మీకు స్తోత్రం వందనాలు తండ్రి. అది నీ దయా కిరీటమే తండ్రి, నీకు స్తోత్రం వందనాలు తండ్రి. అయ్యా నాయన, వాక్యం చెప్పే కృపనివ్వండి తండ్రి, నీకు స్తోత్రం వందనాలు తండ్రి. అయ్యా, అల్ఫురాల్ని అయోగ్యురాలని అయినప్పటికీ నన్ను నిలబెట్టి ప్రభా నాయన ధైర్యపరిచిన ఆయన ప్రభా నాయన, మీరు నిలబెట్టినందుకు మీకు స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా. మీరు మాత్రమే మాట్లాడండి నాయన. అయ్యా, నా నోటిని మీరు బూరగా వాడుకొని మీరు మాట్లాడిన ఆయన ప్రభు, అందరికీ అర్థమయ్యేలాగున ప్రభు నాయన వాక్య ఫలింపు నాయన ప్రతి ఒక్కరి జీవితంలో నాయన జరిగే కృపను దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. యాక్చువల్గా నేను నాకు చెప్పాలంటే భయము, వాక్యం చెప్పాలంటే. అసలు నా విశ్వాస జీవితంలో 30 ఏళ్ళు అవుతుంది. మాకు ఏ సేవకులు ఇలాంటివి ఇవ్వరండి, అవకాశాలు ఇవ్వరు. మేమేం చేసామంటే ఎప్పుడైనా జస్ట్ పాటలు పాడడము, వాక్యం చదవడము లేదా ప్రార్థనలు చేయడం, ఇదే ఉండేది మా మందిరంలో. దేవుడు ఎందుకు నన్ను ఇంతగా నడిపిస్తున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇంతకుముందు మనం పాట పాడుకున్నాం కదా, ఘనమైనవి నీ కార్యములు. ఆ విధంగా అసలు నిన్ననే నాకు మ్యారేజ్ అయిపోయింది. వెంటనే నాకు దేవుడి అవకాశాన్ని ఇచ్చాడు. అసలు దేవుని ప్రణాళిక చాలా గొప్పది. గూగుల్ మీట్లో వాక్యం చెప్పమంటే నేనేం చాలా భయపడి 2-3 సార్లు, ఫస్ట్ 2-3 సార్లు చాలా భయపడి నాకు అవసరమా అంటే, లేదక్క మీరు ఖచ్చితంగా చెప్పాలి, అది లైన్ అక్క మీరు ఖచ్చితంగా చెప్పాలక్క అని తబితా సిస్టర్ చెప్పకనే చెప్పి ఒప్పించేది. ఎందుకు ఇంత ఇబ్బంది పెడతాను అని అనుకొని ఏదో విధంగా చెప్పడం మొదలుపెట్టాను. ధైర్యం వచ్చింది. ఈరోజు చెప్పే వాక్యం అయితే 3 వారాల నుంచి అది పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నది. అన్న అందరు ఉన్నప్పుడు నేను చెప్పనన్నా అంటే, అట్లా కాదక్క మీరు చెప్పాలి అని అన్నారు. లాస్ట్ వీక్ చెప్పమంటే, అమ్మో ఈస్టర్ అన్న అందరు ఉంటారు నేను చెప్పనన్నా అన్న. కానీ ఇప్పుడు సేవకురాలు కూడా ఉన్నారు, వీళ్ళందరి మధ్యలో నిలబెట్టారు. దీన్ని బట్టి అంటే నేను తప్పించుకోవాలని అనుకుంటే తప్పించుకోలేని స్థితిలో ఉండిపోయాను. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను ఈ విధంగా నడిపించినందుకు. మనం ఫస్ట్ యెహోవా సేవకులారా, దేవుని మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా, ఈ వాక్యం చూద్దాం మనము. యెహోవా సేవకులారా అని అంటే, దీనికంటే ముందు కీర్తన 134, 35 ఇవన్నీ ఏంటంటే యాత్ర కీర్తనలు. వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు యాత్ర చేయుచున్నప్పుడు వీటిని పాడుకుంటూ ఉన్న కీర్తనలు. ఇది 120 బైబిల్లో మనకు 120 కీర్తన నుండి 134 వరకు 15 యాత్రా కీర్తనలు ఉన్నాయి. ఈ 15 యాత్రా కీర్తనల్లో 134, 135 మాత్రమే, 133, 134 మాత్రమే చాలా చిన్నవి, 3 ఉంటాయి వచనాలు. అయినప్పటికీ 134 కీర్తన అనేది చాలా ప్రాధాన్యతమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఇందులో ఫస్ట్ మనం ఏమనుకుంటామంటే యెహోవా సేవకులారా అన్నారు కదా. యెహోవా సేవకులారా అంటే ఇక్కడ ఏమని అర్థమవుతుంది? ఒక ఇద్దరు మాట్లాడుతున్నట్టో లేకుంటే 2 గ్రూపులు మాట్లాడుకుంటున్నట్టో ఉన్నదన్నట్టు. అంటే మనం అర్థం ఏం చేసుకోవాలి? ఒక్కరు మాత్రం మాట్లాడినట్టు లేదు దేవునితో కానీ మనుషులతో కానీ, ఒక ఇద్దరు సంభాషించుకున్నట్టు లేదా ఒక గుంపు అక్కడ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలు సంవత్సరంలో 3 సార్లు యెరూషలేము మందిరానికి పోయేవాళ్ళు. పాతకాలంలో పాత నిబంధనలో దేవాలయంకి వెళ్ళేవాళ్ళు. ఆ పాత నిబంధనలో దేవుడు అలాంటి క్రమం ఆ ప్రజలకు పెట్టారు. వాళ్లకు ఏంటంటే సంవత్సరంలో 3 పండగలు ఉండేటివి. ఆ పండగలప్పుడు ఇవి
వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఈ కీర్తనలు పాడుకుంటూ వెళ్ళేవాళ్ళట. అయితే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అలాంటి యాత్రలో ఉండి పగలంతా వాళ్ళ ఆరాధనలు చేసుకొని సమర్పించుకొని ఇదంతా చేసుకొని నైట్ వచ్చేటప్పుడు అక్కడున్న యాజకులకు వాళ్ళు ఈ మాట చెప్తున్నారు. ఏమని? యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా. రాత్రి నిలుచుండు వారలారా అంటే ఆ రాత్రి అక్కడ ఉండి దేవుని మందిరంలో ఉండి యాజకత్వం చేసే వారి గురించి వీరు వెళ్ళిపోయే వాళ్ళు చెప్తున్నారన్నట్టు. ఇప్పుడు మనకు అసలు సేవకులు అంటే ఫస్ట్ మనం అర్థం తెలుసుకోవాలి. సేవకులు అంటే ఎవరనంటే దేవుణ్ణి సేవించే ప్రతి ఒక్కరూ సేవకులు. అది కొత్త నిబంధన. కానీ పాత నిబంధనలో అలా కాదండి. మనం ఎగ్జాంపుల్ హిందూ గుళ్ళల్లో చూద్దాం అనుకోండి. హిందూ గుళ్ళల్లో టెంపుల్లో ఇప్పటికి కూడా టెంపుల్లో ఎట్లుంటుంది, ఒక పూజారి మాత్రమే, అర్చకుడు మాత్రమే లోపలికి వెళ్ళడము, అక్కడ పూజ చేయడము, వాళ్ళు ఇచ్చినవి సమర్పించడం, మళ్ళీ బయటికి తెచ్చి ఇవ్వడం, అది అక్కడ క్రమం ఉన్నది. అదేవిధంగా మనకు కూడా, మన క్రైస్తవులు కూడా పాత నిబంధనలో ఇలాంటి క్రమం ఉండేది. ఎలాంటి క్రమం అంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణంలో ఎవరు ఉండేవాళ్ళు అంటే ఒక దేవాలయంకి వెళ్ళాలంటే హిందువులకు ఎట్లుండేనో మనకు కూడా ఆ విధంగా ఉండేటివన్నట్టు. ఆవరణంలో ఎవరు ఉండేవాళ్ళు? మనలాంటి విశ్వాసులు, ప్రజలు మాత్రమే ఉండేవాళ్ళు. పరిశుద్ధ స్థలంలో ఏంటి? ఇక్కడ దేవుని పనిచేసే యాజకులు అంటే లేవీయులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు పరిశుద్ధ స్థలంలో అంటే మనం ప్రజలు తీసుకొచ్చిన బలి అర్పణలు, ఉపకరణలను శుభ్రం చేయడము, దీపారాధన, దైవారాధన, ధూప నైవేద్యాలు చేయడం, ఇవంతా వాళ్ళ పని. అదేవిధంగా అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలం అనే దాంట్లో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే యాజకుడు లోపలికి వెళ్తారు, వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తారు. అదేవిధంగా కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మనల్ని దేవుడు ఏం చేశాడు? మనల్ని అతి పరిశుద్ధ స్థలం అనేది ఈ భూమి మీద లేదండి, పరలోకంలో మాత్రమే ఉన్నది. అయితే యేసు ప్రభు మరణించి మనము ఆదాము అవ్వ ద్వారా చేసిన పాపం ద్వారా మనం దేవునికి దూరం అయిపోయినప్పుడు తిరిగి యేసు ప్రభుని భూమి మీదకి పంపించి ఆయన మరణంలో సిలువలో బలియాగమై మరణించిన తర్వాత తిరిగి మరణం గెలిచి ఆ తెర చినిగిపోయింది. ఆ తెర చినిగిపోయిన తర్వాత మనమందరినీ ఇప్పుడు దేవుడు సమీపస్తులుగా చేశాడు. మనమందరం ఇప్పుడు మనము అతి పరిశుద్ధ స్థలమైనటువంటి ఇలాంటి దేవాలయాలకి డైరెక్ట్గా యాక్సెస్ అయ్యే భాగ్యాన్ని, ధన్యతను దేవుడు మనకు ఇచ్చాడన్నట్టు. కాబట్టి ఈ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఇలాంటి అతి పరిశుద్ధ స్థలము ఎక్కడైతే భూమి మీద ఎక్కడుందంటే మన దేవాలయము. ఎక్కడైతే 10 మంది కూడుకొని ఆరాధన చేస్తారో, ఎక్కడైతే దేవుణ్ణి ఆరాధిస్తారో, ఎక్కడైతే దేవుణ్ణి స్తుతిస్తారో అదే అతి పరిశుద్ధ స్థలంగా కొత్త నిబంధనలో పేర్కొనబడిందండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. పాత నిబంధనలో ఎలా ఉండేది? ఆర్సీఎం ఫాదర్స్ మీరు అనేక చోట్ల చూసి ఉండొచ్చు. పాత నిబంధన కాలంలో కూడా ఆర్సీఎం ఫాదర్స్ ఏం చేసేవాళ్ళు? వాళ్ళ చర్చిలలో ఎలా ఉండేది? నేను పాపం చేశానయ్యా అని విశ్వాసులు వెళ్ళి నా తప్పు, నేను ఈ వారంలో పలానా తప్పు చేశాను, నా తప్పు క్షమించబడేలాగా నా గురించి ప్రార్థన చేయండి అని ఫాదర్స్ని అడిగితే ఆ ఫాదర్కి విశ్వాసులకి మధ్య ఒక మెష్ లాంటిది, డోర్ లాంటిది ఉండేదట, కిటికీ లాంటిది ఉండేదట. ఆ విశ్వాసి చెప్పిన పాపము ఓకే ఆయన విని, యూతలున్న ఫాదర్ విని ఆ ఉండిలో 500 1000 రూపాయలు వేసి పాపక్షమాపణ గురించి నేను ప్రార్థన చేస్తాను దేవునికి, నువ్వు వెళ్ళు ఇక అని ఆయన వినేవాడట ఆర్సీఎం ఫాదరు. అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే అలాంటి సేవకులు చేసిందంతా అదంతా దేవుడు తీసేశాడు. మనకిప్పుడు డైరెక్ట్ మనము దేవునితో యాక్సెస్ అయిపోయి డైరెక్ట్ దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో ప్రవ్వా మేము ఈ తప్పు చేశామని చెప్పి దినదినము కడుక్కొని మనము ఆదివారం ఆరాధనలైనా కడుక్కొని మనము ఆయన బలియాగమైనటువంటి ఆయన రక్తంలో మనము కడుక్కున్నప్పుడు మనకు అలాంటి పాపక్షమాపణ అనేది ఇప్పుడు దేవుడు మనకు కల్పించాడు. పాతకాలంలో ఆ విధంగా మనల్ని ఇప్పుడు మనకు దేవుడు ఇంత భాగ్యాన్ని, ఇంత ధన్యతను ఇచ్చాడు. కాబట్టి మనం వీళ్ళు ఇక్కడ ఏంటి సేవకులు అంటే అది మీనింగ్. పాత కాలానికి ఈ కాలానికి సేవకులు అనేది అది మీనింగ్ అన్నట్టు. ఇక్కడ మనము కీర్తనలు 131:1లో చెప్పినట్టు దేవాలయంలో రాత్రి వేళ నిలుచుండు
వారలారా అంటే రాత్రి వేళ నిల్చుండే సేవకులు కానీ వాళ్ళకు కొన్ని విధులు ఉన్నాయండి. దినవృత్తాంతాల గ్రంథము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయము 33 ఒకసారి చదవండి. థ్యాంక్ యూ. ఇక్కడ 33వ వచనంలో, లేవీల పితరుల్లో పెద్దలైన గాయకులు రాత్రింబవళ్ళు పని విచారణ కలిగి ఉన్న, అంటే రాత్రింబవళ్ళు అక్కడ పని ఉన్నది వాళ్ళకి. ఏం పని? ధూప నైవేద్యాలు చేయాలి, అర్పణలు చేయాలి, తర్వాత స్తుతించాలి, స్తోత్రించాలి, ఆరాధించాలి. ఇదంతా వాళ్ళు లేవీల వంశానికి ఇచ్చినటువంటి ధన్యత కాబట్టి వాళ్ళు అక్కడ నిలిచిపోయారు. వాళ్ళు అక్కడ నిలిచి ఉంటారు. వెళ్ళిపోయే వాళ్ళేమో వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్టు. ఈ విధంగా రాత్రి నిల్చుండే వాళ్ళకు స్తుతించే పరిచర్య ఉన్నది కాబట్టి వాళ్ళు ఆగకుండా కొనసాగుతూనే ఉండాలి. అంటే వాళ్ళు వేసిన ధూప నైవేద్యాలు అనేటివి ఎప్పటికీ వెలుగుతూనే ఉండాలి. ఇక్కడ మనం ఒక ఉదాహరణ చూసుకోవాలి. ఒలింపిక్లో జ్యోతిని చూసాం కదా, ఆ జ్యోతి ఎలా ఉంటుంది? ఒకరి తర్వాత ఒకరు అలసిపోతూ ఉంటే, పరిగెత్తుతూ ఉంటే, రన్ చేస్తూ ఉంటే ఇంకొకరు దాన్ని తీసుకెళ్ళి అందుకుంటారు. ఆరిపోకుండా అందుకొని వెళ్ళిపోతూ ఉండి, ఆ విధంగా ఒలింపిక్స్లో జ్యోతి ఏ విధంగా వెలుగుతూ ఉండనో ఎగ్జాంపుల్గా, ఆ విధంగా పాత నిబంధనలు కూడా సేవకులు వీళ్ళు ఆ రాత్రింబవళ్ళు ధూప నైవేద్యాలు వేసేవాళ్ళు. ఇప్పుడు మనకు కొత్త నిబంధనలో ఏంటి అని అంటే, మనము నిత్యము దేవుణ్ణి ఆరాధించేవారి, స్తుతి అర్పణలు నిత్యము దేవుణ్ణి మన మనసులోనే ఆరాధించేవారిగా దేవుడు మార్చాడు. అంటే ఆవరణలో ఉండి ఏ యోగ్యత లేనటువంటి ఆవరణలో ఉన్న మనల్ని దేవుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి మనల్ని కొత్త నిబంధనలో మార్చాడు, సమాధానపరిచాడు. అంటే చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోనికి దేవుడు రప్పించాడు. శిలువ మరణం ద్వారా దేవుడు మనల్ని రప్పించాడు. కాబట్టి ఇక్కడ దేవుని సేవకులారా అని అంటే మనందరము వస్తాము. ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో వారందరూ దేవుని సేవకులారా అని మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఇంకేం చెప్పాలి? ఇప్పుడు మనము ఈ మందిరాలలో నిత్యము స్తుతించాలి, ఆరాధించాలి అని అంటే మీకు ఒక్కటి గుర్తు చేస్తానండి. మనకి ఏది సమస్య ఉన్నా ఆ సమస్య గురించి ప్రార్థించాలన్నప్పుడు మీకు గుర్తే ఉండొచ్చు, మనం ప్రేయర్ మీటింగ్స్ అని అనుకున్నప్పుడు పాస్టర్ గారు మనకి గొలుసు ప్రార్థన పెట్టారు. గంట ఒక్కొక్కరు ప్రార్థన చేయాలని పెట్టారు. ఆ విధంగా స్తుతులు అర్పించడం అప్పుడు ఎట్లా జ్యోతి వెలిగిందో ఇప్పుడు కూడా అదే విధంగా గొలుసు ప్రార్థనలు ఉన్నాయి, చేయాలి. మనకి ఏ సమస్య వచ్చినా గొలుసు ప్రార్థన చేయాలి. కానీ అది ఇళ్లలో కాదండి, దేవుని మందిరంలో గొలుసు ప్రార్థన అనేది చేయాలి. అప్పుడే అద్భుతాలు అనేది జరుగుతాయి. నెక్స్ట్ ఇక్కడ 2వ వచనం ఏమున్నది? పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించండి. ఈ 2వ వాక్యంలో ఏంటి? పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించండి. ఇక్కడ చేతులెత్తి అంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? హ్యాండ్సప్. మనం చాలా చోట్ల చూసుంటాం. హ్యాండ్సప్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఒక పోలీస్ ఒక దొంగ అనుకోండి, దొంగ దగ్గరకు వచ్చి హ్యాండ్సప్ అంటారు కదా. అన్నప్పుడు ఏం చేస్తాడు దొంగ? ఆయన చేతులెత్తి పూర్తిగా సమర్పించుకుంటాడు, ఆ పోలీస్కి సమర్పించుకుంటాడు. అంటే ఏమని అర్థం అని అంటే, మనము పూర్ణ ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ శక్తితోనూ మనము దేవునికి సమర్పించుకొని పరిశుద్ధాలయం వైపు మన చేతులెత్తి మనం రుక్కాలి. ఖచ్చితంగా అది మనకు ఆజ్ఞ అయి ఉన్నది. ఆ విధంగా మనం ముక్కాలండి. ఎందుకనంటే మనదేమీ లేదు, మనల్ని బ్రతికిస్తున్న దేవుని వైపు మనము ఖచ్చితంగా ఇళ్లలో కానీ మందిరంలో కానీ ఎక్కడైనా పరిశుద్ధాలయం వైపు మనం చేతులెత్తి మనము ముక్కాలి. అంటే మనం దేవునికి సరెండర్ అయ్యి ప్రార్థిస్తున్నాం అన్నమాట. అక్కడ దేవుడు కార్యం చేయడానికి, అద్భుతాలు చేయడానికి చాలా అవకాశం ఉన్నదండి. అదేవిధంగా ఈ పరిశుద్ధాలయం వైపు అని అంటే పాత నిబంధనల్లో చూసుకుంటే సమరయశ్రీ, యోహాను సువార్తలో సమరయశ్రీ అడుగుతుంది కదా, శిష్యులను అడుగుతుంది కదా, ఏమని? మరి పాత నిబంధనలో
కొండల వైపు గుడులల్లో దేవాలయాల్లో ప్రార్థించేవాళ్ళు కదా. మరి ఇప్పుడు మేము ఎవరిని ప్రార్థించాలి, మేము ఎక్కడ ప్రార్థించాలంటే అప్పుడు యేసయ్య సమాధానం ఏం చెప్పారు? అమ్మ, అలాంటి రోజులు పోయాయమ్మా, అలాంటి రోజులు లేవు. ఇప్పుడు నీ హృదయమే నీకు ఆలయమై ఉన్నది కాబట్టి నీ హృదయంతో మనస్ఫూర్తిగా నువ్వు ఆరాధించినప్పుడు నువ్వు అద్భుతాలు జరుగుతాయమ్మా అని యేసయ్య చెప్పి ఉన్నాడు. నెక్స్ట్ 3వ వచనము, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. పైన 2 పనులు చేసినప్పుడు ఖచ్చితంగా సియోనులో నుండి మనకు ఆశీర్వాదము వస్తుంది. అంటే నిత్య ధూపం వేసే స్తుతుల అర్పణ మనం చేసినప్పుడు, తర్వాత పరిశుద్ధ ఆలయం వరకు మనము చేతులెత్తి ఆయనను సన్నుతించినప్పుడు మనకు ఖచ్చితంగా ఇక్కడ యెహోవా సియోన్లో నుండి ఆశీర్వదిస్తాడండి. ఎగ్జాంపుల్, మనం పిల్లలు చూడండి, పిల్లలు చాలా ఏడ్చిండు అనుకోండి, ఊకే ఏడ్చి ఊకే పట్టుబట్టిండు అనుకోండి ఏదైనా కావాలి అన్నప్పుడు, అప్పుడు మనం ఏం చేస్తాం? అరే ఊకే విసిగిస్తున్నావురా, తీసుకోరా అని ఇచ్చేస్తాం. ఆ విధంగా మన ప్రార్థన అనేది ఆ విధంగా నిత్యము మొరపెట్టాలి. ఏది అవసరమో అది నీ చిత్తం ప్రభువా అని మనం మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన మనసు మారి మనకు ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. ఆయన వైపు మనం చేతులెత్తి, ఇక్కడ ఆయన ఆలయంలో నిల్చుండి మన చేతులెత్తి యెహోవాను సన్నుతించినప్పుడు భూమి ఆకాశంలను సృజించిన యెహోవా ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యం చేస్తాడు. సియోనుల నుండి ఆయన ఆశీర్వదిస్తాడండి. ఇక్కడ కీర్తనలు 124:8 ఉన్నది చూడండి ఒక్కసారి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. చూడండి, ఎక్కడి నుంచి మనకు సహాయం అట? భూమి ఆకాశంలో సృజించిన యెహోవా నామము, ఆయన నామములోనే మనకు సహాయం కలుగుతుంది. మనకు ఎవ్వరూ సహాయం చేసేవాళ్ళు లేరండి. ఆ విషయం మనందరికీ తెలుసు. దేవుని నమ్మిన ప్రతి బిడ్డకు తెలుసు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ మనకు సహాయము చేయరు అని చెప్పి. ఎప్పుడైతే మనం దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు, దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు, నిజంగా మన హృదయాలతోటి నీతితోటి మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు భూమి ఆకాశాలను సృజించిన యెహోవా నామం వలన మనకి సహాయము కలుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా కీర్తన 12:1 ఒకసారి చదవండి. యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగల వారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. స్తోత్రం. అంటే నన్ను రక్షించుము, యెహోవా నన్ను రక్షించుము, నీవే దయాళుడవి, నువ్వు తప్ప మాకెవరు లేరయ్యా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని రక్షిస్తాడు, మన మొర ఆలకిస్తాడండి. అదేవిధంగా సంఖ్యాకాండము 6:22 చూడండి. మనకు సహాయం దొరికే దేవుని వద్దనే కాబట్టి మనం ఇవన్నీ చూడండి. ఇశ్రాయేలు ఇలాగూ దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. మనం ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు యెహోవా దేవుడు ఖచ్చితంగా మనకి ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ఈరోజు ఏం తెలుసుకున్నామనంటే, మన ప్రార్థనలు ఎప్పటికీ మనము ధూప నైవేద్యాల వలె దేవుని సన్నిధిలో చేరాలి. తర్వాత గొలుసు ప్రార్థన వలె మనము ప్రార్థించాలి. ఏదైనా అవసరమైనప్పుడు, అక్కరైనప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతరుల కోసం మనము ఆ విధంగా గొలుసు వలె ప్రార్థించాలి. ధూప నైవేద్యాల లాగా ప్రార్థన దేవుని సన్నిధికి చేరేలాగా మనం ప్రార్థించినప్పుడు అక్కడ ఖచ్చితంగా దేవుడు ఆ సమస్యను విడిపిస్తాడు, విడుదల దయచేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రతి కుటుంబాన్ని, ప్రతి మనిషిని, మన అడిగిన ప్రతి సమస్యను దేవుడు తీర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి సియోనులో నుండి ఆశీర్వాదం మనకెక్కడ దొరకదు కాబట్టి అలాంటి సహాయము సియోనులో నుండే మనకు ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన పెద్దలకు